హాయ్ అండి, అస్సలం లేకుం రామతుల్లాహి బరకతు. నేను తోటకూర తీస్తున్నానండి. ఇవాళ తోటకూర తీసుకుందాం. చాలా అంతే, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా తోటకూర తీసేస్తున్నాను. నేను మొదలకే తీసేస్తున్నానండి. ఇందులోని టమాటీలు అవి ఉన్నాయి, టమాటీ మొక్కలు అయ్యి, ఇంకా నారు కూడా ఉంది. టమాటీ నారు ఇందులో నాటెత్తాను. చిన్న పెద్ద అన్నీ తీసుకుందాం. ఇవేనండి టమాటీ మొక్క ఉంది ఇందులో. ఏమో ఇది తీసేస్తే ఇది కాస్తుందేమో, పెద్ద పెరుగుతుంది. నేను వేయలేదు, దాన్ని అంతా నదే నాటింది. ఓకేనా? ఇదిగో టమాటీ మొక్క చూద్దాం. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో? ఎండలో తీస్తున్నాను, అందుకే మీకు ఇలా కనిపిస్తుందా? ఓకేనా? అదిగో ఫ్రెష్ తోటకూర ఎక్కడ ఉందో అన్నీ శుభ్ర కోసేసి తీసుకుందాం. ఎక్కడ ఒక్క మొక్క లాగా ఏరేస్తానండి. అవి ఎక్కడ పడితే అక్కడే కలిపి మొక్కల్లో పట్టాయి. అందుకే అవన్నీ ఏరేసి మీకు లాస్ట్ నుంచి పెడతాను. ఓకేనా? ఇదిగో ఇక్కడ చూసారా, ఎక్కడ కూడా ఉంది. ఇక మొక్క తోటకూర ఇదిగో. చాలా భలేగా ఉంటుందండి కూర. ఇదిగో చూసారా ఎంత బాగుందో? ఇదిగో ఇదంతా అదే. ఇంకో ఇక్కడ ఈ మొక్కల్లో ఇవి కూర వచ్చింది చూడండి. ఇది వంకాయ నారు ఈ తీసి కుండీలు ఖాళీ చేసి ఎక్కడ పాతల వంకాయ మొక్కలు. ఇంకో ఈ చెరుకు మొక్కల్లోని సేమదుంపలు నాటినాయండి. ఇంకో ఈ సేమదుంపలు ఎలాగ హార్వెస్ట్ చేయాలో అసలు నాకు అయితే అర్థం కాలేదు. కేటోళ్ళలాగైతే చెరుకు మొక్కలు చచ్చిపోతాయి, లేదంటే సేమదుంపలు అలాగ వండుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఇది చేయాలి.